హాయ్ ఫ్రెండ్స్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ 'బిగ్ బాస్' అప్డేట్ గురించి వీడియో చేస్తున్నాను. సో వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలి. చాలా చాలా పేజెస్‌లో ఆల్రెడీ 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ నేమ్స్ రిలీజ్ చేస్తున్నారు. 'షణ్ముఖ్' పేరు గాని, లేకపోతే 'దుర్గారావు' పేరు గాని, 'వర్షిణి' పేరు గాని, ఇలా చాలా పేర్లు సెలెక్టెడ్ అవుతున్నాయి. సో జస్ట్ అసలు 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారో జస్ట్ అప్డేట్ ఇచ్చి దాని తర్వాత వాటి మీద కూడా కామెంట్ చేస్తాను. సో ఫస్ట్ 'బిగ్ బాస్' టీమ్ ఒక ఆల్మోస్ట్ 50-60 మందిని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి వాళ్ళందరితో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు. ఆ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళతో మళ్ళీ ఆడిషన్‌లా ఉంటుంది. ఆడిషన్ అయిన తర్వాత జస్ట్ 'బిగ్ బాస్' వెళ్ళడానికి 1 మంత్ ముందో, లేకపోతే 3 వీక్స్ ముందో, 2 వీక్స్ ముందో మాత్రమే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇప్పటిదాకా ఎవరికీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంత తొందరగా ఎవరికీ ఇవ్వరు కూడా. కొంతమందికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వేరే కరెంట్ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి, ఆ ప్రోగ్రామ్ వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి కాబట్టి, కొంతమందికి కొంచెం ముందిస్తారు. కొంతమందికి ఇంకా లేట్ ఇస్తారు. బట్ ఎంత ఇచ్చినా ఇంత తొందరగా అయితే ఎవరికీ అంటే ఫిబ్రవరిలోనే ఉన్నాం మనం. సో ఇంత తొందరగా ఎవరికీ అయితే కన్ఫర్మేషన్ ఇవ్వరు. ఇదైతే గ్యారంటీ. ఇప్పుడు మనకి గ్యారంటీ కన్ఫర్మ్ న్యూస్‌లో ఏమున్నాయంటే హోస్ట్ మాత్రం నాగార్జుననే నెక్స్ట్ సీజన్ కూడా 99%. సో హోస్ట్ కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. సో నాగార్జున గారే హోస్ట్ 'బిగ్ బాస్' సీజన్ 5. తర్వాత ఇంకోటి 'బిగ్ బాస్ బజ్.' 'బిగ్ బాస్ బజ్' 90%, ఇది కూడా 100% ఏం చెప్పట్లేదండి. ఏమైనా మారొచ్చు. బట్ 90% ఛాన్సెస్ సోహెల్ 'బిగ్ బాస్ బజ్' చేయొచ్చు. ఇదంతా ఇప్పుడు సోహెల్ ఒక మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ బట్టి, ఆ మూవీ ఎలా వచ్చింది, ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందా లేదా, ఆ మూవీ రెస్పాన్స్ బట్టి కొంచెం మారితే మారటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఎక్కువ ఛాన్సెస్ వరకు సోహెల్ 'బిగ్ బాస్ బజ్' చేయడానికి ఛాన్స్ అయితే ఎక్కువున్నాయి. సో ఈ 2 ఆల్మోస్ట్ కొంచెం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ ముందు డిసైడ్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు కమింగ్ టు కంటెస్టెంట్స్ చాలా పేర్లు. యాక్చువల్‌గా నేను ఎప్పుడో చెప్పాను 'షణ్ముఖ్' పేరు. బట్ నేను అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే యెస్, 'షణ్ముఖ్' ఉన్నాడు లిస్ట్‌లో. బట్ గ్యారంటీ వస్తాడా లేదా అంటే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం కూడా కన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. బట్ 90% 90-95% వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 'షణ్ముఖ్' ఆడిషన్ క్లియర్ చేయని ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ప్లస్ ప్రతిసారి మనం చూస్తా ఉంటే యూట్యూబ్ నుంచి ఎవరో ఒకళ్ళు వస్తా ఉన్నారు. సో ఈసారి కూడా 'షణ్ముఖ్' రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి. తర్వాత 'వర్షిణి' కూడా కాంటాక్ట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఏమైంది తర్వాత ఆడిషన్ ఉంటుందా లేదా? తను సెలెక్ట్ అయిందా లేదా? అనేది మనకు డీటెయిల్స్ తెలీదు. బట్ 'వర్షిణి' కూడా లిస్ట్‌లో అయితే ఉంది. ఇప్పుడు చెప్పే పేర్లన్నీ లిస్ట్‌లో ఉన్న పేర్లే. బట్ వాళ్ళు వస్తారా లేదా అనేది మనకి 'బిగ్ బాస్‌కి' ఒక 1 మంత్ ముందు దాకా ఎవరు కన్ఫర్మేషన్ ఇవ్వలేరు. 1 మంత్ ముందు కూడా ఇంకా 2 వీక్స్ ముందైతే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తది. బట్ అప్పటిదాకా అయితే కొంచెం టెంటేటివ్‌గానే వస్తుందన్నమాట. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే పేర్లే అయితే వస్తాయి. సో 'వర్షిణి' అడగ ఛాన్స్ అయితే ఉన్నాయి. తర్వాత ప్రతిసారి మన టిక్‌టాక్ ఈట్లి నుంచి కొంతమంది వస్తా ఛాన్స్ ఉన్నాయి. సో ఈసారి 'దుర్గారావు' గారు అంటున్నారు. బట్ అది కూడా నాకు కన్ఫర్మేషన్ 100% కన్ఫర్మేషన్ అయితే కాదు. ఇంకా చాలా మంది పేర్లు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. 'దీపిక పెళ్లి' అని గాని, లేకపోతే ఆహ్, ఇంకా 'నయని పావని' అని గాని, ఇంకా చాలా మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఎంతవరకు నిజం అనేది తెలీదు. సో బేసికల్‌గా స్కౌటింగ్ టీమ్ అంటే 'బిగ్ బాస్' స్కౌటింగ్ టీమ్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళతో మాట్లాడతారు. ఇనీషియల్ డిస్కషన్స్ జరుగుతా ఉంటాయి. ఆ డిస్కషన్ జరిగినప్పుడు కూడా పేర్లు బయటకి వస్తాయి. సో ఆ డిస్కషన్ ఎంత వరకు అయ్యింది? అసలు ఎవరైనా యాక్సెప్ట్ చేసారా? ఎవరైనా రిజెక్ట్ చేసారా? అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా టైం పడుతుంది. సో మనకి నేను అంతకుముందు ఒక వీడియో చేసి చెప్పాను. ఆల్రెడీ 'జాహ్నవి' అంటే 'మహత్తల్లి జాహ్నవి' రిజెక్ట్ చేసినట్టు, తర్వాత 'రమ్య పసుపులేటి' రిజెక్ట్ చేసినట్టు ఇవన్నీ మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ ఇట్లా ఎంత వరకు కన్ఫర్మేషన్ అనేది మనకింకా 100% తెలీదు. నెక్స్ట్ టీవీ యాంకర్స్ ప్రతిసారి టీవీ9 నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. ఈసారి కూడా టీవీ9 ప్రత్యూష యాంకర్ రావడానికి ఛాన్స్ ఎక్కువున్నాయని వినిపిస్తా ఉంది. మరి ఇది కూడా అగైన్ సేమ్ అదే డిపెండ్ అవుతుందన్నమాట. అంటే ఆడిషన్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళకి కరెంట్ కమిట్మెంట్స్ వదులుకొని వస్తారా లేదా? ఇవన్నీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో టీవీ9 ప్రత్యూష పేరు కూడా బయటకైతే వినిపిస్తా ఉంది. తర్వాత సుధీర్, రష్మి పేర్లు కూడా వచ్చినాయి. బట్ వాళ్ళు రిజెక్ట్ చేశారనైతే న్యూస్ వచ్చింది. సో అందుకని వాళ్ళు రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ టైమ్ అవినాష్ సక్సెస్ అయినందుకు 'జబర్దస్త్' టీమ్ నుంచి ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి, ఛాన్స్ ఉన్నాయి. బట్ దాని గురించి ఎవరొస్తారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా నా దగ్గర లేదు. తర్వాత ఇప్పుడు రేపొద్దున సండే మనకి మా టీవీలో ఒక ప్రోగ్రామ్ ఉంది. కపుల్స్ ప్రోగ్రామ్. దాంట్లో నిఖిల్ అండ్ వీళ్ళెవరో తెలీదు నాకు. బట్ నేను విన్న పేర్లైతే ఒక్క నిమిషం చెప్తాను.
నిఖిల్ అని ఇంకొక అమ్మాయి పేరు. వాళ్ళు రేపొద్దున్న పార్టిసిపేట్ నిఖిల్ అండ్ కావ్య అని వాళ్ళెవరో తెలీదు. సో, వాళ్ళిద్దరిలో కూడా ఒకళ్ళు షార్ట్ లిస్ట్‌లో ఉన్నట్టయితే న్యూస్ అయితే అదే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇవన్నీ పేర్లు రావటానికి ఛాన్సెస్ ఉన్నాయని. ఆల్‌మోస్ట్ 50-60 పేర్లుంటాయి. వీళ్ళందరి పేర్లు చూసి దాంట్లో కొంతమందిని మెయిన్ లిస్ట్‌లో ఒక ఇద్దరు ముగ్గురిని వైల్డ్ కార్డ్ లిస్ట్‌లో అలా పెట్టుంచుతారు. కాబట్టి దీంట్లో ఎంతమందొస్తారు, ఎంతమంది రారు అనడానికి అయితే మనకి ఇంత తొందరగా చెప్పడం కష్టం. ప్లస్ లాస్ట్ టైము ఒక యాంకర్ కూడా మనకి వైల్డ్ కార్డ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ రాలేదు. సో, వాళ్ళు లాస్ట్ టైమ్ వెయిట్ లిస్ట్‌లో ఉన్న వైల్డ్ కార్డ్ యాంకర్స్ కూడా ఈసారి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైమ్ కోవిడ్ ఉంది. కోవిడ్ వల్ల కొంతమంది రాలేకపోయారు. సో, అలాంటి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా ఈసారి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో, ఇంకా 'వైష్ణవి చైతన్య' పేరు కూడా వచ్చింది. ఆ పేరు కూడా ఎ ఎన్ని ఇనీషియల్ రూమర్స్ ప్లస్ ఇనీషియల్‌గా కాంటాక్ట్ అయిన పేర్లు. సో, దీంట్లో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మనకి ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సో, ఎవ్వరు కన్ఫర్మ్ చేసినా అది జస్ట్ ఊరికే కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. తర్వాత రైట్ అయితే రైట్ అని చెప్పుకోవచ్చు. రాంగ్ అయితే తర్వాత మారిందని చెప్పుకోవచ్చు. ఎవరు ప్రూవ్ చేయలేరు కాబట్టి చెప్పేసుకోవచ్చు. బట్ నేను జస్ట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత చెప్దాం అని అయితే నేను చెప్పట్లేదు. బట్ పేర్లయితే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పేర్లు కన్సిడరేషన్‌లో ఉన్నాయి. వీళ్ళో ఎవరొస్తారనేది మనకు తెలీదు. నేను ఖచ్చితంగా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడైతే నేను జస్ట్ ఈ పేర్లు సర్క్యులేషన్‌లో ఉన్నాయని చెప్తున్నాను. బట్ 2 థింగ్స్ ఏంటంటే హోస్ట్ నాగార్జున రావడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 'బిగ్ బాస్ బస్' ఈ మూవీ అంతా అయిపోయి అంతా స్మూత్‌గా ఉంటే సోహెల్ చేయడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇవి 2 ఉన్నాయి. అండ్ 'బిగ్ బాస్' ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని కూడా చాలా మంది అడిగారు. యాస్ ఆఫ్ నౌ జులైలో అని అనుకుంటున్నారు. బట్ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్ లైక్లీ జులై అవ్వటానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఐపీఎల్ ఉంది. ఐపీఎల్ అయిపోయిన తర్వాతయితే కొంచెం వ్యూవర్‌షిప్ ఎక్కువుంటుంది. లేతే ఐపీఎల్ లాస్ట్‌కొచ్చేసరికన్నా ఆ టైంలో అయితే వ్యూవర్‌షిప్ ఎక్కువుంటుందని ఆలోచిస్తున్నారు. సో, ఐపీఎల్ గురించి కన్సిడర్ చేస్తున్నారు. కోవిడ్ రెగ్యులేషన్స్ కూడా అంటే వ్యాక్సినేషన్స్ అప్పటికి కొంచెం ఎక్కువ మంది కాబట్టి అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అప్పుడు ఆడియన్స్ కూడా అలౌ చేయొచ్చు వీకెండ్ ఎపిసోడ్స్‌కి. సో, ఇవన్నీ చూసుకుంటున్నారు. సో, ఇయన్నీ ఇంకా అఫీషియల్‌గా ఎవరు కన్ఫర్మ్ చేసుకోలేదు. బట్ మోస్ట్ లైక్లీ అరౌండ్ జూన్ ఎండింగ్, జులై స్టార్టింగ్‌లో రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి ఈసారి. సో, అది అప్డేట్ ఇద్దామని చూస్తున్నాను. ఇంకా నా వీడియో ఇప్పటికి నేను వీడియోలు అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక గాని చేయను. సో, మీకు ఏమి అంటే నోటిఫికేషన్స్ ఎక్కువ రావు. సో, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎవరు 'బిగ్ బాస్' సీజన్ 5లో ఉండాలనుకుంటున్నారో కూడా కిందైతే కామెంట్ చేయండి. అండ్ ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు న్యూస్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే చేస్తాను. అలాగే యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా నేను అప్డేట్ వస్తే చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే దాంట్లో అయితే పెట్టేస్తాను. థాంక్ యూ సో మచ్.